ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు మనం విందాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ నమస్తే అండి. అదే 300 ఎకరాల ల్యాండ్ ఉంది కదా, ఓకే ఓకే సార్. ఆ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను. ఓకే సార్. ఈ 300 ఎకరాల ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం నేను అడుగుతాను. ఓకే ఓకే. అయితే మీరు జిల్లా పేరు చెప్పగాకండి, ఫస్ట్ మండలం పేరు, విలేజ్ పేరు మీరు చెప్పగాకండి. సార్ ఏం సార్? ఏమి లేదు, ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఇది వరకు చాలా మంది, అంటే నేను 16 ఏళ్ళ నుంచి రియల్ ఎస్టేట్ చేస్తున్నా. ఓకే ఓకే సార్. ఈ 16 ఏళ్ళ నుంచిలో అంటే దాదాపు ఒక 4 నెలల నుంచే 3 నెలల నుంచి నేను విలేజ్ పేరు మండలం పేరు చెప్పట్లా. ఓకే ఏం సార్? ఎందుకంటే సార్ ఇప్పుడు మీరే ఉన్నారు ఓకే సార్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నా, ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నా, విజయవాడ నుంచి మాట్లాడుతున్నా, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, ఓకే అమెరికా నుంచి మాట్లాడుతూ ఇతర దేశాలు అని రకరకాల వాళ్ళు ఫోన్లు చేస్తూ ఉంటారు. ఓకే సార్. ఓకే, తప్పులేదు. నేను ప్రతి ఒక్క వాయిస్ రికార్డులో మీలాంటి వ్యక్తులు ల్యాండ్లు అమ్మేటప్పుడు వాళ్ళ ఏ జిల్లా, ఏ మండలం, ఏ విలేజ్ మొత్తం చెప్పేటం సార్. నేను చెప్పేవాడిని. ఓకే ఓకే సార్. ఇంకా నాకు వాళ్ళు అనుకూలం అనిపిస్తే ఆ ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టేవాడిని. ఆ ల్యాండ్ లొకేషన్ పెడితే డైరెక్ట్ గా ల్యాండ్ లొకేషన్ కాడికి వెళ్ళి ఈ పలానా వాళ్ళు ఇట్లా వీడియో పెట్టారు, ఈ ల్యాండ్ మీరు అమ్ముతారా అని ఆ డైరెక్టర్ ఆ ల్యాండ్ ఓనర్ లేడు అనుకో, ఆ చుట్టుపక్కల పొలాలు ఉంటారు కదా, ఆ పొలం పని చేసే ఉంటారు కదా, అక్కడ వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ పొలం అమ్ముతామన్నారే, ఎంత చెప్తున్నారు బాబాయ్, ఎంత చెప్తున్నారు సార్, ఎంత చెప్తారు అంకుల్, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము, విజయవాడ నుంచి వచ్చాము, బెంగళూరు నుంచి వచ్చాము, గుంటూరు నుంచి వచ్చినాము, వైజాగ్ నుంచి వచ్చాము, రకరకాల చెప్పుకుంటా వస్తుంటారు. అప్పుడు పలానా ఎల్లయ్య అమ్ముతారు, పలానా పొలం అమ్ముతారు చెప్తారు కదా వాళ్ళు. వాళ్ళు ఒకటవుతారు. అరే ఈ లొకేషన్ మనకు సుబ్రహ్మణ్యం పెట్టాడు కదా, ఈ లొకేషన్ సుబ్రహ్మణ్యం మనకి పెట్టాడు కదా, మనం ఆ వ్యక్తికి చెప్పాలా అని లేదు. సుబ్రహ్మణ్యంతో చెప్పి వాళ్ళ డైరెక్టర్ అవుతుంది. సుబ్రహ్మణ్యాన్ని చెప్తే సుబ్రహ్మణ్యాన్ని కమిషన్ ఇద్దాం, అర్థం కాల. అప్పుడు విను, ఆ ల్యాండ్ ఓనర్ ఏం చేస్తాడు చెప్పంటావా? నేను ఎంతో మంది బోకర్లు చెప్పినాను, వీడు డైరెక్టర్ గా నా దగ్గరకు వచ్చిండు సార్, సుబ్రహ్మణ్యాన్ని వాడు మోసం చేసి వాడు ఈ ల్యాండ్ కొనే వాడిని మోసం చేస్తాడు. అంతే కదా సార్. తనుందంటే తానుందనే వాడు ఉంటాడు, ఎవరో ఒకరు ఉంటారు కదా సార్. నువ్వు నన్ను మోసం చేసినావు అనుకో సార్, నిన్ను దేవుడు నిన్ను ఇంకొకటి మోసం చేస్తాడు. అంతే కదా. నువ్వు నన్ను మోసం చేసింది రూపాయే, అదే కదా, 10 రూపాయలు పోతుంది. కానీ దేవుడు నిన్ను 10 రూపాయలు మోసం చేస్తాడు. ఏ విధంగా సార్? ఇంట్లో ఫ్యామిలీలు కావచ్చు, ఏదో ఒక విధంగా ఇంట్లో పిల్లలు కావచ్చు, ఓకే, లేకపోతే నువ్వు చేసే బిజినెస్ కావచ్చు, అవునవును, నువ్వు చేసే ఉద్యోగం కావచ్చు, ఓకే, రకరకాల దేవుడు. ఎందుకంటే దేవుడు మన పైన దేవుడు ఉంటాడు కదా, అంతే కదా సార్. ఆయన ప్రతి ఒక్కటి పైన చూస్తుంటాడు. అవునవును సార్. అందుకని నాకు కాదు, ఏ వ్యక్తికి కూడా సార్ విలేజ్ పేరు చెప్పగాకండి. ఓకే సార్, అలాగే సార్. విలేజ్ పేరు చెప్పొద్దు. సో అందుకని ఇది వరకు నేను అందరికి విలేజ్ పేరు చెప్పేవాడిని, మండలం పేరు చెప్పేవాడిని. మండలం నుంచి ఇన్ని కిలోమీటర్, విలేజ్ నుంచి ఇంత దూరము, లొకేషన్ పెట్టినా సార్ అంటే నాకు అర్థం చేసుకోండి. ల్యాండ్ లొకేషన్, ల్యాండ్ లొకేషన్ కూడా పెట్టినా నేను. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు. సార్ టోటల్ మొత్తం ఎన్ని ఎకరాలు సార్ ఇది ల్యాండ్? సార్ అది 300 ఎకరాలు వస్తుంది సార్. 300 ఎకరాలు ఒకటే బిట్టా లేదా విడివిడిగా ఉందా? ఒకే బిట్ సార్, ఒకటే బిట్. ఎంతమంది రైతులు సార్? 8 మంది ఉన్నారు సార్. 8 అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సా లేకపోతే బయట వాళ్ళ? సార్ పార్ట్నర్స్ అందరు కలిసి ఉన్నారు సార్. వాళ్ళ పార్ట్నర్స్ మొత్తం కలిపి 8 మంది రైతులు ఈ 300 ఎకరాలకి? 8 మంది సార్. 8 మంది రైతులు. అవును సార్. ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు సార్? ఎకరం 7 లక్షలు చెప్తున్నారు సార్. ఎకరం 7 లక్షలు చెప్తున్నారు. ఫైనల్ రేటా నెగోషియబుల్?
లేదు సార్, ఫైనల్ రేట్ సార్ అది. ఎకరం 7,00,000 ఫైనల్ రేటు. ఫైనల్ రేట్ నెగోషియబుల్ గా. ఓకే, ఓకే. ఇప్పుడు 10 సార్ నిమిషాలు నేను మీతో డీటెయిల్స్ మొత్తం మాట్లాడుతూ మీది రికార్డ్ చేసుకుంటున్నాను. ఓకే సార్. ఓకే, ప్రతి ఒక్క దానికి అడిగిన దానికి సమాధానం చెప్పండి సార్. ఖచ్చితంగా సార్, జెన్యున్ గా ఓకే, మాట్లాడతాను. ఓకే. ఉన్నది ఉన్నట్టు చెప్పండి. ఉం? ఖచ్చితంగా సార్, పక్క. ఇప్పుడు ఈ సార్ ల్యాండ్ దేనికి ఉపయోగించుకుంటారు? ఈ 300 ఎకరాలు ఇప్పుడు నేను కొన్నానండి, 300 ఎకరాలు ఉదాహరణకి. సార్ ఈ మూడు నాకు వందల ఎకరాలు ఈ 300 దేనికి ఉపయోగపడుతుంది నాకు? సార్ మీరు ఉం, కల్టివేట్ చేసుకుంటారన్న వ్యవసాయానికైనా పనికొస్తది, ఉం, ఇన్వెస్ట్మెంట్ కి పనికొస్తది, ఉం. సోలార్ వాళ్ళకి పనికొస్తది. సోలార్. ఎందుకంటే పక్కనే సబ్స్టేషన్ ఉంది కామిరెడ్డిపాడులో. ఉం. 132/33 kV సబ్స్టేషన్ ఉంది. మరి అక్కడి నుంచి ఒక్క నిమిషం, ఒక స్లో అంటే నాకు అర్థం వద్దు, మళ్ళీ అందరికి అర్థం కావాలి కదా. ఓకే సార్, అగ్రికల్చర్ కి యూజ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు, ఇన్వెస్ట్మెంట్ కి యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ సోలార్ ఉంది కదా, ఈ సోలార్ కెపాసిటీ ఎంతది? 132/33 kV అండి. ఓకే, 2/33 kV. 132/33 kV సబ్స్టేషన్. ఓకే. అవును సార్, ఈ సబ్స్టేషన్ కి ఈ ల్యాండ్ కి ఎంత దూరం? 6 కిలోమీటర్లు వస్తుందండి. ఉమ్, అంటే ఈ 6 కిలోమీటర్ డైరెక్ట్ గా రోడ్డా, లేకపోతే షార్ట్ కట్ లో వెళితే 6 కిలోమీటర్ వస్తుందా? రోడ్డు సార్, రోడ్డు. షార్ట్ కట్ లో వెళ్ళేది కాదు. షార్ట్ కట్ లో అయితే ఇంకా తక్కువే వస్తారు, 4 అలా వస్తుంది. ఓకే, షార్ట్ కట్ లో వెళ్తే మటుకు 4 కిలోమీటర్ వస్తుంది. ఆన్ రోడ్ అయితే డైరెక్ట్ గా ఆన్ రోడ్ అయితే మన రోడ్ లో వెళ్ళేది అయితే మటుకు 6 కిలోమీటర్ వస్తుంది. 6 కిలోమీటర్లు వస్తుంది. ఎగ్జాక్ట్ గా 6 వస్తుందా, ఒకటి అటు ఇటు వస్తుంటుందా? కొంచెం అటు ఇటు ఉంటుంది సార్, మీటర్స్ అటు ఇటు ఉంటాయి. అదే మీటర్స్ అంతే కదా, కిలోమీటర్స్ ఎక్కువ ఉండదు. కిలోమీటర్స్ ఉండదు సార్, మీటర్స్ ఉంటాయి. అదే కిలోమీటర్లు అయితే తేడా, మీటర్స్ లోనే తేడా, అంటే 10 మీటర్ 10 కిలోమీటర్ ఇటుగా ఉంటుంది. అంతే సార్. సో 6 కిలోమీటర్ అయితే డైరెక్ట్ రోడ్డు. ఆ, ఓకే, వెరీ గుడ్ సార్, సూపర్. సార్ ఇప్పుడు ఈ 300 ఎకరాల్లో సార్ ఈ వాళ్ళు ఏమేం పంట వేస్తున్నారు? జంగిల్ గా ఉందా ల్యాండ్ ఏమన్నా? ప్రజెంట్ అయితే ఏం లేదు సార్. ఉమ్. జంగిల్ గా ఉంటే అంతా క్లియర్ చేశారు, నీట్ గా ఉంది. ఇది వరకు చిన్న చిన్న మొక్క జంగిల్ గా ఉండింది. మరి ఈ వీడియోలో ఏంటి, మొక్కలు చెట్లు చేమలు ఉన్నట్టుగా అనిపిస్తుంది నాకు. అదే సార్, వాళ్ళు చేపించిన తర్వాత దాన్ని మళ్ళీ ఇది చేయలేదు, కల్టివేట్ ఏం చేయలేదు, వ్యవసాయం ఏం చేయలేదు. చెట్లు. దాంతో అది మళ్ళీ చిన్న చిన్న కంప మొక్కలు అయ్యి వేసేసారు. ఓకే, ఈ పీకిచ్చి చెట్లు డోజర్ పెట్టి పీకిచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వ్యవసాయం చేయలేదు కాబట్టి మళ్ళీ చిన్న చెట్లు అవి ఇవి పడ్డాయి, మళ్ళీ వచ్చేసారు. ఓకే. ఇప్పుడు ఈ 300 ఎకరాల్లో మనం వ్యవసాయం లాగా చేసుకోవటానికి సార్ ట్రాక్టర్ పెట్టి దున్నిచ్చి చేసుకోవడానికి ఒక ఎకరానికి కాస్ట్, ఒక ఎకరం మనం ఎంత పెట్టుబడి పెడితే వ్యవసాయం ల్యాండ్ లాగా రన్నింగ్ లాగా ఉంటది? సార్ వ్యవసాయానికి మీరు ఫ్లవర్ ఇదంతా కల్టివేట్ అదంతా చేయడానికి మినిమం ఒక ఎకరాకి 15,000 దాకా పెట్టుకోవచ్చు సార్, 15,000 అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఎకరానికి 15,000 రూపాయలు కానీ పెడితే వ్యవసాయానికి రన్నింగ్ ల్యాండ్ లాగా అవుతుంది. వచ్చేస్తారు, అదే 15 నుంచి 20 మధ్యలో పెట్టుకుంటే. ఓకే, నో ప్రాబ్లం. అదే సర్లే, అది వాళ్ళు ఎక్కువ పెట్టుకుంటే బాగా నీట్ గా ఉంటది. అదే ఎవరెవరు ఇష్టం అది కదా సార్. అది సూపర్, మంచి మాట చెప్పారు. ఎకరానికి మినిమం ఎకరం 5,000 పెట్టి కూడా చేయించుకోవచ్చు సార్. పైన చెట్టు మొత్తం నాటి చెట్లు మొత్తం తీపిచ్చేసి. అవును సార్, రెడ్ సాయిల్. నేల ఫుల్ రెడ్ సాయిల్ సార్? రెడ్ సాయిల్ సార్. ఇప్పుడు ఈ 300 ఎకరంలో రాళ్ళు రప్పలు గుట్టలు అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ రాళ్ళు ఏం లేవు, కానీ పెద్ద పెద్ద రాళ్ళు ఏం లేవు. అంటే అప్ అండ్ డౌన్ గా ఉంటుంది సార్, లైట్ గా. ఓకే, లైట్ గా నేల చెలుపు అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. అప్ అండ్ డౌన్ గా ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ 300 ఎకరాల ల్యాండ్ కి ఈ ప్రాజెక్టులు ఏమైనా ఉన్నాయా? వాటర్ ప్రాజెక్టులు ఏమన్నా? సార్ వాటర్ అంటే కింద పక్క ఒక వాగు వెళ్తుంది సార్, ఒక్కలాగా. అందులోంచి వాటర్ పైకి అయితే రాదు, కానీ బోర్లు అయితే వేసుకోవచ్చు సార్. బోర్లు వేసుకుంటే మనకు 2.5 2.5 ఇంచ్ అలా పడతాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ లో బోర్లు అయితే లేవు? లేవు సార్. బోర్ వేస్తే మటుకు 2.5 ఇంచ్ వాటర్ పడతాయి. ఖచ్చితంగా పడతాయి సార్, ఎందుకంటే అటువైపు అంతా మనకి సోమశల ప్రాజెక్టు, తర్వాత మంగపల్లి ఎత్తిపోతల పథకము, అటు వెళ్తే కదిరినాయుడుపల్లి ఎత్తిపోతల పథకం, ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకే, కాబట్టి వాటర్ అయితే సఫిషియెంట్ గా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ చుట్టుపక్కల ఏమేమి పంటలు వేసి ఉంటారు సార్? ల్యాండ్ చుట్టుపక్కల అయితే ఒకవైపు వీళ్ళు దక్షిణం వైపు కొండ ఉంటుంది,
హలో సార్. సార్, మిరప, ఈ ఆ, పసుపు, ఆ, ఈ తర్వాత ఇది ఉంది కదా సార్, ఇది ఈ అరటి అంటారు సార్. అరటి అలా ఏంటి వేస్తుంటారు. ఓకే, ఈ నేల వచ్చేలో ఈ ఈ సార్ ఈ 300 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండా? పక్కా రిజిస్టర్డ్ సార్. దీంట్లో అసైన్మెంట్, డీకేటీ, ఏం లేవు సార్. గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? డాటెడ్ ల్యాండ్ కూడా లేదు. డాట్ ల్యాండ్ కూడా లేదు. లేదు. 300 ఎకరాలు పక్క రిజిస్ట్రేషన్ ల్యాండ్. రిజిస్టర్డ్. సో డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది లేదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ఈ ల్యాండ్ నేను ఇప్పుడు తీసుకోవాలనుకుంటున్నానండి ఉదాహరణకి. ఉం? ఓకే నేను సార్. నేను ఓకే అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ ఎన్ని రోజులు టైం ఇస్తారు? సార్, అది అది వాళ్ళు మనం మామూలుగా అయితే మన వాళ్ళు చేయాలంటే ఒక 3 months అలా చెప్తున్నారు. ఎట్లా తర్వాత ఇప్పుడు ఈయన కూర్చుంటే వాళ్ళ ఎదురు ఎలా మాట్లాడుకుంటారో తెలియదు కదా సార్. ఎస్, కరెక్ట్. ల్యాండ్ కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఎదురు మీరేమంటున్నారంటే ల్యాండ్ సార్, చూసి ల్యాండ్ ఓకే అంటే డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ ముందు కూర్చొని పెడతాము. కూర్చొని పెడతాం ఖచ్చితంగా. కూర్చొని పెడతాము, వాళ్ళు మాట్లాడుకుంటారు. 5 నెలల, 2 నెలల, 3 నెలల, 10 రోజుల, అదే అది సార్. వాళ్ళు అండర్స్టాండ్ అది. అది ఓకే, సూపర్, మంచిగా చెప్పారు. ఇంకోటి, మీరు ఈ ల్యాండ్ విలేజ్ పేరు చెప్పగాకండి నేను అడిగేదాకా. ఓకే ఓకే సార్. ఎందుకనంటే సార్ కొంతమంది దొంగనా కొడుకులు ఉంటారు. అవును సార్. కొంతమంది, ఓకే ఓకే. నేను అందరిని అట్లా, ఎందుకంటే డైరెక్ట్గా అడిగి వెళ్ళిపోతారు నా కొడుకులు కొంతమంది. అవునవునులేదు సార్. మన నోట్లో మూట పెడతారు లంజా కొడుకులు కొంతమంది. ఓకే, అంటే అవును సార్. కొంతమంది అని చెప్తున్నాను, అందరిని అట్లా, కొంతమంది మాత్రమే. అవునవునులేదు సార్. ఓకే, మీరు విలేజ్ పేరు అసలు చెప్పగాకండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఈ ల్యాండ్ ఇంకా ఏమేమి అడగాల్సి వస్తుంటావు మనం దీంట్లో ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? సార్, ప్లస్ ఉన్నాయంటే రోడ్ ఒకటి ప్లస్. ఓకే, సరే. ప్లస్ ఇప్పుడు 1 సెకండ్, ఇది ఒక విలేజ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం వస్తుంది? ఒక 600 మీటర్లు వస్తుంది సార్. అంటే కిలోమీటర్ లోపే వస్తుంది. అవును. ఓకే, ఒక విలేజ్ నుండి 600 మీటర్లు లోపే వస్తుంది. వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, చెలుపు తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్కి ఎంత దూరం ఉంటుంది? అదే సార్, తార్ రోడ్ నుంచే 600 మీటర్లు. విలేజ్, ఓకే, విలేజ్ దగ్గర తార్ రోడ్ ఉంది. తార్ రోడ్ ఉంది. ఓకే, ఒక 100 మీటర్స్ సిమెంట్ రోడ్ ఉంటుంది. ఆ నుంచి మళ్ళీ ఇది ట్రావెల్. అచ్చా, ఓకే, వెరీ గుడ్. సో నెక్స్ట్ చెలుపు, అంటే మీరు కూడా వాయిస్ రికార్డ్ చేస్తారంటే టక్ టక్ అంటుంది అది. లేదు సార్, నేనేం చేయట్లేదు. కాదులే, మీ మొబైల్ కూడా అందులో సౌండ్ టక్ 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 వస్తుంటుంది. పక్కన ఇంకొక ఫోన్, పక్కన ఇంకొక మెసేజ్, టెక్స్ట్ మెసేజ్ అట్లా వాట్సాప్ మెసేజ్ వస్తుంటాయా? ఓకే, వెరీ గుడ్. ఈ ల్యాండ్ టోటల్ గా ఏ జిల్లా వస్తుంది? నెల్లూరు జిల్లా సార్. నెల్లూరు జిల్లా. మండల పేరు చెప్పడం కరెక్టా వద్దంటవా? మండలం పేరు వద్దులేండి సార్, ఎందుకంటే ఎక్స్టెంట్ గురించి మండలంలో ఎవరు అడిగినా చెప్తారు, అందుకని. అదేలే, ఓఎస్ కరెక్ట్, అవునవును. అదొకటి, కామిరెడ్డిపాటి 2 బాగా మారుమోగిపోయాయి. సరే, మండలం పేరు కూడా వద్దులే. సరే, ఇప్పుడు సరే, ఇది ఎన్ని కిలోమీటర్ వస్తుంది నెల్లూరు జిల్లా నుంచి, నెల్లూరు సిటీ నుంచి? నెల్లూరు సిటీ నుంచి 65 వస్తుంది సార్. 65, 40, 60, 70 వస్తుంది సార్. ఒక 70 కిలోమీటర్ వస్తుంది. అవును. సరే, ఈ ల్యాండ్ కి సిటీలు ఏ దగ్గర ఉన్నాయి? సిటీలు ఆత్మకూరు దగ్గర సార్. ఆత్మకూరులు దగ్గర. ఇక ఇటు వెళ్తే మర్రిపాడు కూడా పెద్ద సిటీ ఏం కదా, ఆత్మకూరు దగ్గర సార్. ఆత్మకూరు దగ్గర అవును. ఈ ల్యాండ్ కి. అవును సార్. ఓకే, ఇప్పుడు ఈ ల్యాండ్ కి ఆత్మకూరుకి ఎన్ని కిలోమీటర్ అడగొచ్చా, అడగకూడదా? అడగండి, లేదా అదే అక్కడ నుంచి ఎంత సార్, ఒక 35 వస్తుంది. ఓకే, నో ప్రాబ్లం. అదే 35 కిలోమీటర్ ఛానల్ ల్యాండ్లు ఉంటాయి కదా. ఎందుకంటే సార్, ఇక్కడ విషయం ఏంటంటే అడుగుతారులేండి వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఫోన్ చేస్తే నేను పర్సనల్ గా మాట్లాడతాను, వేరే విషయము. కొంతమంది ఉంటారన్నమాట, అంటే ఇంక అనలేకపోతున్నాలే, అది వేరే విషయము. అనలేకపోతున్నా అంటే అందరు మనము ఆ ఒక్కడి కోసము మనము అంటాం, బాధగా ఉంది. సరే, ఇప్పుడు ఆత్మకూరు సిటీ నుండి అది ఆత్మకూరు మండలమా? ఆత్మకూరు మండలం కాదు సార్, అది నియోజకవర్గమా? అవును సార్, ఆత్మకూరు నియోజకవర్గం. ఓకే, ఆత్మకూరు నియోజకవర్గం నుండి ఎన్ని కిలోమీటర్ వస్తుంది? 35 కిలోమీటరా?
35 వస్తుంది. ఓకే, వెరీ గుడ్. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి 35 కిలోమీటర్ వస్తుంది. నెల్లూరు సిటీ నుండి ఈ ల్యాండ్కి 70 కిలోమీటర్ వస్తుంది. 70 వస్తుంది సార్. 300 ఎకరాలు, ఒకటే బిట్టు, 1 ఎకరము చెలుపు, 7 లక్షల రూపాయలు ఫైనల్ రేటు. అంతే సార్. సో వ్యవసాయానికి పనికి వస్తుంది, ఇన్వెస్ట్మెంట్కి పనికి వస్తుంది, సోలార్కి పనికి వస్తుంది. సోలార్ కి నెంబర్ 1 సార్. సోలార్ సబ్స్టేషన్ ఉంది కాబట్టి. అదే సబ్ స్టేషన్ దగ్గర ఉంది కాబట్టి సోలార్కి నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఓకే సార్, మీ వాల్యుబుల్ టైంని కేటాయించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. రైట్. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి. సుబ్రహ్మణ్యం గారు, మీరు పెట్టిన వీడియో నేను పూర్తిగా చూశాను, నాకు ఈ ల్యాండ్ కావాలి, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ సుబ్రహ్మణ్యం గారు, నేను 100% నేను ఈ ల్యాండ్ తీసుకుంటా సుబ్రహ్మణ్యం గారు, మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.